మొన్న కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు వెంకీ మామ అంటున్నారు, అది కూడా యాక్సెప్ట్ చేస్తామని. సో మా వెంకీ మామ, మేము ఓన్ చేసుకున్న వెంకీ మామ మూవీ వచ్చింది, మేము వెళ్ళాము, ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది సినిమా. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ ఇది. అసలు ఎంత బ్యూటిఫుల్గా తీశారు శైలేష్ కొల్ను. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే అంత పెద్ద స్టార్ని హ్యాండిల్ చేయడం నాట్ ఎన్ ఈజీ టాస్క్. హిట్ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తర్వాత సైంధవ్తో వచ్చి చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఎమోషనల్ సీన్స్లో వెంకటేష్ గారి గురించి మనం చెప్పక్కర్లేదు, ఏడిపించేస్తారు. అది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. అసలు ఇందులో కూడా పాపతో ఉండే ఎమోషన్ సీన్స్ కానీ, వేరే ఆస్పెక్ట్స్తో మనకి ఎమోషనల్గా కనెక్ట్ చేసిన విధానం కానీ, అక్కడ పడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలానే యాక్షన్ సీక్వెన్సెస్లో పడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. నవాజుద్దీన్ సిద్దికే గారికి, వెంకీ గారికి, ఆర్య గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే తక్కువ స్క్రీన్ టైమే ఉన్నా కానీ ఆయన క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ఆయన క్యారెక్టర్కి జస్టిఫికేషన్ అనేది ఉంది కాబట్టి ఎవ్రీ క్యారెక్టర్ ప్లేడ్ సో బ్యూటిఫుల్లీ. ఈవెన్ ఫీమేల్ లీడ్స్ కూడా చాలా బాగా చేశారు. రొట్ట కామెడీ లేకుండా, ఓవర్ యాక్షన్ లేకుండా. నేనైతే రెండు బాగున్నాయని చెప్తా. హనుమాన్ సూపర్ ఉంది. గుంటూరు గారం కూడా నాకు చాలా బాగా నచ్చింది. సైంధవ్ కూడా విపరీతంగా నచ్చింది. సంక్రాంతి, ఇంత మంచి సంక్రాంతి నేనైతే ఎప్పుడు చూడలేదు. 3 సినిమాలు వచ్చాయి, 3 ఇంత అద్భుతంగా ఉన్నాయి. రేపు నాగార్జున గారి సినిమా కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇందులో కూడా అటువంటి ఎలివేషన్లు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అది సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే క్యారెక్టర్ బయట పడిపోవడం వల్ల సెకండ్ హాఫ్లో టామ్ అండ్ జెర్రీ ఫైట్, హీరోయిన్ అన్నట్టు, హీరోను వీళ్ళను టామ్ అండ్ జెర్రీ ఫైట్ అన్నట్టు అయిపోయి సాగుతున్నప్పుడు జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని డాటర్ సెంటిమెంట్ డామినేట్ చేయడం వల్ల లాగ్ అనేది, స్లోనెస్ అనేది వస్తుంది. సో దానివల్ల మూవీ అబవ్ యావరేజ్గా ఉంటుంది. అండ్ ఇంకా మనకి వెంకటేష్ గారి క్యారెక్టరేషన్ చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ బాగా చేశారు. నవాజుద్దీన్ అయితే ఎరగదీశారు క్యారెక్టర్ అయితే మాత్రం. ఆయనే పైచి యాక్టింగ్ విషయంలో వస్తే సినిమా అంత బాగా చేశారు నవాజుద్దీన్ అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, హైప్ ఇస్తుంది. బట్ కుడ్ బి బెటర్ అనేది అనిపించింది నాకు. ఓవరాల్గా ఇప్పటిదాకా రిలీజ్ అయిన సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ది పై చెయ్యి, తర్వాత పెద్దోడిదే పై చెయ్యి. బాగానే ఉన్నాయి యాక్షన్. అంటే మనకి ట్రైలర్ కూడా చూస్తే నోట్లో వస్తే ఎక్కడి నుంచి వచ్చింది బుల్లెట్, అటువంటి సీన్లు కానీ ఇంకా 2-3 ఉంటాయి అటువంటివి. అంటే క్యాలిక్యులేషన్ కానీ, అది కానీ అసాసిన్ అన్నట్టు వాడుకుంటే క్యాలిక్యులేషన్స్, వాడి కబోర్డ్లో గన్స్, అలా యాక్షన్ చూడడం మనకి సేమ్ లైక్ లిటరల్లీ జాన్ విక్ టైపే ఉంటాయి. యాక్షన్స్ కూడా బాగుంటాయి. బాగానే వెంకటేష్ బాగానే చేశారు. అసలు డైరెక్టర్ కూడా వెంకటేష్ గారిని బాగానే హ్యాండిల్ చేయగలిగాడు. బట్ ఏంటంటే ఎమోషన్ మీద కొద్దిగా ఓవర్ చేయకుండా ఉంటే సినిమా కూడా బ్లాక్ బస్టర్. చిన్నపాప బాగా చేసింది. మా నాన్న అంటూ నాన్నమ్మే అనండి చాలా బాగా చేసింది. చిన్నపాప కూడా బాగా ఉంటే కనుక అదైతే ఉండదు. 17 కోట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అటువంటివి ఉంటే కనుక అటువంటి డిసిజన్ రాకపోవడం మనం హ్యాపీ అనుకోవాలి. ఇక ఉంటుందా ఉండదా అని డౌట్ చెక్ చేసుకోకూడదు. అది హనుమానే అన్న ప్రస్తుతానికి ఇప్పటిదాకా హనుమానే విన్నర్. ఇప్పటిదాకా చూసుకుంటే హనుమాన్ విన్నర్, సైంధవ్ రన్నర్ అప్. రేపు వచ్చేదాన్ని చూస్తే ఎవరు రన్నర్ అప్ ఎవరు విన్నర్ అని తెలుస్తుంది. వెంకటేష్ గారు యాక్టింగ్ గురించి మనం మాట్లాడగలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ చేశారు. ఆయన యాక్టింగ్ వల్లే ఆడియన్స్ అట్రాక్ట్ చేశారు. బట్ ఇందులో యాక్షన్ ఎపిసోడ్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి అదే ఎమోషన్ చూపించిన డిసప్పాయింట్మెంట్ అవుతారు అంతే.